వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతికి బతుకమ్మ ప్రతీక. పూలనే దేవతలుగా కొలిచే ప్రకృతి ఆరాధన. తంగేడు, గునుగు, చేమంతి, బంతి రంగురంగుల పూలతో బతుకమ్మని అందంగా పేరుస్తారు. మహాలయ అమావాస్యతో మొదలై దుర్గాష్టమి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రతి సాయంత్రం మహిళలు, యువతులు బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ లయబద్ధంగా తిరుగుతూ బతుకమ్మవి జానపద పాటలు పాడుతూ సంబరాలు జరుపుకుంటారు. చివరి రోజున పూలతో అలంకరించిన బతుకమ్మలని చెరువులు లేదా కుంటల్లో నిమజ్జనం చేస్తారు. ఇది నీటిని, ప్రకృతిని కాపాడే సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. బతుకమ్మ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంతోషానికి ప్రతీక. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? తెలంగాణ అంటే బతుకమ్మ. బతుకమ్మ ఆ బతుకమ్మలో ఉన్నటువంటి ఒక అంతరార్థం అదేంటో తెలుసా? బతుకు, జీవించడం. చిన్నపిల్లల్ని అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఇన్ జనరల్గా లేదు పెద్దవాళ్ళు ఎవరన్నా మిగతా వాళ్ళని మాట్లాడడానికి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఎలా ఉన్నావు, బాగుండాలమ్మా, ఆరోగ్యంగా ఉండాలమ్మా, వీరంతా బాగుండాలమ్మా అంటారు సరే. అది బతుకమ్మ అనేది. ప్రకృతిని మనతోటి మనలోనే లీనం చేసుకుంటూ ప్రకృతిని దైవంగా భావిస్తూ ప్రకృతితో కలిసి జీవించడం అనేది ఇది తెలంగాణ అంటే. తెలంగాణ అస్తిత్వం అంటే, తెలంగాణ సంస్కృతి అంటే, తెలంగాణ ప్రేమ అంటే, తెలంగాణ ఆత్మ గౌరవం అంటే ఇది. కానీ ప్రొఫెసర్ గారు మర్చిపోయినటువంటిది, ప్రొఫెసర్ గారిని బేస్ చేసుకుని వెనకాల జరుగుతున్నటువంటిది బూతు పురాణం, బూతుల దాడి. అది కాదు తెలంగాణ అస్తిత్వం, అది కాదు తెలంగాణ. ప్రొఫెసర్ గారేమో ఇందాక చెప్పాను కదా అన్నని, కె నాగేశ్వర్ గారేమో ఏదో ఆయనకు వచ్చినటువంటి గాలివార్త చెప్పేశారు. దాన్ని మంత్రి గారు అక్కడ ఖండించారు. ఆయన ఖండించి ఇవి ఉపసంహరించుకోమన్నారు. ఈయన ఉపసంహరించుకున్నారు. ఈ మధ్యలోనే కార్యకర్తల 3 కాలు కేసు పెట్టారు. దానికి వీళ్ళు రౌండ్ టేబుల్ పెట్టి అమ్మనా బూతులు తిట్టారు. ఏమన్నా అంటే తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం, ఇక్కడ ఏం పనిరా మీకు, తెలంగాణలో చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ మీకు ఏంట్రా ఇక్కడ పని, సాటర్డే సండే వచ్చి ఇక్కడ ఏం చేస్తారా మీరు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దొక్కుతున్నారా? ఇది రౌండ్ టేబుల్లో తెలంగాణ పేరిట మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడేది. అది అయిపోయిన తర్వాత వాళ్ళది అయిపోయింది. ఆ రోజు సాయంత్రానికే వాళ్ళ మీద కౌంటర్లు, వీళ్ళు ఏం మాట్లాడారు, ఆ వాస్తవాలు ఏంటనేది బయటకు వచ్చి అసలు పోలీసులే రాలేదని స్వయంగా కె నాగేశ్వరే చెప్తున్నా సరే, ఏ నా కొడుకు వస్తాడో చూస్తాం, వచ్చిండంటే ఇక్కడే తొక్కి పెడతాం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కౌంటర్లో వెళ్ళగానే అమ్మో మన ఉద్యమం ఇక్కడేదో అయిపోతుంది, మనం ఇక్కడేదో ఇది అయిపోతున్నాం అని చెప్పి వెంటనే ఇందులో అమరవీరుల కుటుంబాలు అని నిన్న ఇంకొక ప్రెస్ మీట్ పెట్టేసి తెలంగాణ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతావురా పవన్ కళ్యాణ్ అని మొదలుపెట్టి ఆడపడుచులు కూడా అనాగరికంగా వారి భాష అదంతా. అసలు ఇందులో తెలంగాణ అన్న పదం ఎక్కడ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి దాంట్లో తెలంగాణ అన్న పదమే రాలేదు. కానీ వీళ్ళందరూ లేచి వచ్చేసారంటే ఏమవుతున్నట్టుది? ఇది తెలంగాణ అంటారా? ఇదే తెలంగాణ సాంప్రదాయం? మరి ఆ ప్రొఫెసర్ గారు చెప్పింది అదే నా రౌండ్ టేబుల్ సమావేశానికో లేదంటే నిన్న జరిగిన ప్రెస్ మీట్కో వెళ్ళి అమరవీరుల కుటుంబాల వాళ్ళకి చెప్పినవి ఇవేనా ఆయన నేర్పించింది? డాక్టర్ పృథ్వీరాజ్ సంగిరెడ్డి, మరి ఆయన పిహెచ్డీ చేసి ఉంటారు, అందుకే డాక్టర్ అని ఇచ్చుంటారు. డాక్టరేట్ మరి దేంట్లో తీసుకున్నారు? ఇలాంటి దాంట్లోనేనా? బూతులు తిట్టడంలోనా? ఏమనంటే ప్రజలతోటి మాకేం లేదు, గుర్తుని బరాబర్ మాట్లాడతాం, లేదంటే ఇది చేస్తాం పోలీసు వాడు వచ్చిందంటే ఎక్కడ వచ్చారండి పోలీసులు? ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? చెప్పులతో కొట్టిస్తారా? వాళ్ళు కొట్టలేరా అక్కడ? వాళ్ళు దిష్టి బొమ్మలు వేసి కొడతారు, అప్పుడేం చేస్తారు? ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ అంటే ప్రేమ, తెలంగాణ అంటే ఆప్యాయత, ఇది అని చెప్తున్నారు, బాగానే ఉంది. మరి చివరికి వచ్చి ఎవడొస్తాడో చూస్తాం, తొక్కుతాం కొడకల్లారా, పాతి పెడతాం కొడకల్లారా. బక్క జడ్సన్ గారు ఏమో చెక్క అని మాట్లాడతాడు. అది భాష. రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్న ఏ ఒక్కరినైనా పవన్ కళ్యాణ్ ఆయన స్పీచ్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఒక్క మాట ఎక్కడైనా మాట్లాడారా? లేదు. అయినా మరి ఎందుకు వీళ్ళకి? సో ఇదంతా ప్రొఫెసర్ దగ్గరుండి చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా తులసి చందు ఆవిడ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది. ఏం ఇండిపెండెంట్ జర్నలిజం అందులో? ఏం ఇండిపెండెంట్ జర్నలిజం అందులో? ఒక డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం.
మన బుక్కా ఫకీర్ గడు అయితే వాడి గురించి చెప్పక్కర్లా, వాడు రెచ్చిపోతుంటాడు. మరి మిగతా కాంగ్రెస్ నేతలు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకని మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడని అక్కడ అసలు? దుద్దిల్లి శ్రీధర్ బాబు ఉన్నారు, లేదంటే పొన్నం లక్ష్మయ్య గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు దీని మీద? రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఈయనేదో గాలివార్త చెప్పాడు, అక్కడి నుంచి రివర్స్లో వచ్చింది, మీరు చెప్పింది గాలివార్త, వెంటనే వెనక్కి తీసుకోండి అని ఈయన బేషరతుగా వెనక్కి తీసుకున్నాడు. ఒక మీడియా ఛానల్లో కూర్చొని, రోజు అదే మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడటమే ఈయన పని. లాస్ట్ 100 వీడియోలు చూస్తే ఈ ప్రొఫెసర్ గారివి, అందులో 52 ఏమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంటాయి, 32 ఏమో బీజేపీకి నేషనలిజానికి సంబంధించి ఉంటాయి, లేదు ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి సంబంధించి ఇరాన్ వార్కి సంబంధించింది ఉంటాయి. తెలంగాణకు సంబంధించి పెద్దగా ఒక్కటి కూడా ఉండదు. మరి ఏం పని ఆయనకి? ఇప్పుడు అందులో తెలంగాణ వాదం వచ్చేస్తుంది, ఆయన కులం వచ్చేస్తుంది, అసలు ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి నిన్న అమరవీరుల కుటుంబాలు అసలు వాళ్ళని ఎందుకు అంటే ఇక్కడ బేసిక్గా వాళ్ళు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి కానీ ఇటు బీజేపీకి కానీ లేదంటే ఇటు కాంగ్రెస్కి కానీ వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయరట. వాళ్ళు కేవలం క్రాంతి దళ్ కోసం మాత్రమే పనిచేస్తారట. వాళ్ళు పృథ్వీ గారు అంటేనే ఇష్టంట ముందు నుంచి, అందుకని ఆయన ఎవరో అనేసారని చెప్పి వెంటనే నేను వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తున్నారు. అసలు ఆ పృథ్వీ పేరే ఎవరో ఎత్తలేదు అక్కడ. పవన్ కళ్యాణ్కి తెలుసో లేదో కూడా తెలియదు, పక్కన పెట్టేస్తే ఆయన మాత్రం రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిడతాడు, గెంటేస్తాడట, తొక్కేస్తాడట, దాడి చేసేస్తారట, ఆంధ్రాకి గోబ్యాక్ అనేస్తారట. ఇక్కడున్న వాళ్ళు ఇక్కడ పన్నులు కట్టట్లా. పైగా ఇక్కడ మళ్ళీ ఇది కూడా గుర్తు తీసుకోవాలి, పాశం యాదగిరి గారు, సరే వారిని ఎవరో ఉరై తురై అన్నావా ఇంకోటి అన్నావా అని చెప్పి చాలామంది కోపం తెచ్చుకున్నారు, ఫైన్, బాగానే ఉంది. ఆయన ఏమన్నారు, సినిమా వాళ్ళు చదువురానోళ్ళు, పనిపాటు లేనోళ్ళు, మూర్ఖులు, శీలం లేనోళ్ళు, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. సినిమా వాళ్ళు ఏం చేశారు? సినిమాలు ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదులుబోతులు, తిరుగుబోతులు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000 గుండెలకు మహేష్ ఆయువు పోశాడు. మహేష్ బాబు 1000 మందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు. సినిమా వాడు అక్రాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి సంబంధించి చిన్నారులకి హార్ట్ ఆపరేషన్స్ 1000కి పైగా చేయించాడు. నెక్స్ట్ బాలకృష్ణ గారు నందమూరి బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, ఎంతమందికి ఆయన ఆయువు పోస్తున్నారు? వీళ్ళెవరికి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో అక్కడ మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ రక్తదానం, నేత్రదానం ఆ కార్యాలయం కనిపించదా? గత 30 ఏళ్ళుగా 30 ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో నాకు తెలిసి, అప్పటి నుంచే నడిపిస్తున్నారు కదా. ఎంతోమందికి రక్తం అక్కడి నుంచి వెళ్తుంది కదా, కనిపించదా? ఎన్టీఆర్ ట్రస్ట్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారు, ఎంతమందిని చదివిస్తున్నారు తెలియదా? ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ అని చెప్పి పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఎంతమందికి ఉచితంగా విద్యనిస్తున్నారో తెలియదా? వీళ్ళు చదువురాని వాళ్ళు, వీళ్ళకి సంస్కారం లేదు, వీళ్ళకి ఏమీ లేదు, వీళ్ళకి శీలం లేదు. నెక్స్ట్ రాష్ట్రంలో వరద బాధితుల కోసం తన వ్యక్తిగతంగా ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అందించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ వరద సాయం కింద ₹1 కోటి చెక్కును సీఎంకు అందజేశారు. వరద బాధితులకు సాయం అందించాలన్న సీఎం పిలుపుతో ప్రముఖులంతా భారీగా స్పందిస్తున్నారు. ప్రభాస్ ₹1.5 విరాళం ప్రకటించారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ₹1 కోటి చొప్పున, నాగార్జున, ఎన్టీఆర్ 50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. రామ్ 25 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు, హాస్ని అండ్ హారిక క్రియేషన్స్ యజమానులు 10 లక్షల విరాళం ప్రకటించారు. డైరెక్టర్లు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్తో పాటు నిర్మాత బండ గణేష్ తలో 5 లక్షల
రూపాయలు ప్రకటించిన ప్రభాస్ ఆ తర్వాత మరో 3 కోట్లు జత చేశారు. ఆపద వస్తే అన్ని వేళలా తమకు అండగా నిలుస్తామని నిరూపిస్తున్నారు సెలబ్రిటీలు. కరోనా కారణంగా దేశం చిన్నాభిన్నమవుతున్న తరుణంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 కోట్లు, మహేష్ బాబు 1 కోటి రూపాయలు, రామ్ చరణ్ 70 లక్షలు, నితిన్ 10 లక్షలు, దర్శకుడు త్రివిక్రమ్ 20 లక్షలు, దర్శకుడు అనిల్ రావుపూడి 10 లక్షలు, నిర్మాత దిల్ రాజు 10 లక్షలు, హీరో సాయిధరమ్ తేజ్ 10 లక్షలు ప్రకటించారు. సినిమా వాళ్ళు ఎవరు చదువుకోడు, సినిమాలు ఎవరు ఉంటాడు, చదువు లేనివాడు, శీలం లేనివాడు, సంస్కారం లేనివాడు, తాగుబోతులు వాగుబోతులు తెలివి లేనోళ్ళు, శీలం లేనోళ్ళు, సంస్కారం లేనోళ్ళు వీళ్ళు సినిమాల్లో ఉంటారు. వీళ్ళు తెలంగాణకి వీళ్ళు ఏమీ చెయ్యలేదు. చక్కగా బతుకమ్మ సంస్కృతి గురించి చెప్పుకున్నాం. ఆ సంస్కృతిలో ఇంత మంచి జరుగుతున్న, ఇంత మంచి చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏంటనేది ఇదంతటికీ ఆద్యుడైనటువంటి కె నాగేశ్వర్ చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.